ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఓకే, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। जुनू चिरादम के बंदे कबूल कर दे जान हर सुखान इस्लाम जुस्मई सुखान हस्त दिल मगो कास सुखान शनास ऐ दिल बड़ा बता इंजास बंदे पीर मगोनम के जिजाहलम बरहम फिरुमा हार चकुनाद आइन अनायत बाशा मोहम्मद हफीज। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की। Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because my dear, the what lies in your incapacity to understanding. I am slave of the master, who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. मोहम्मद हफीज। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసల గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా షంసుద్దీన్ మొహమ్మద్ హఫీజ్ ఏ షిరాజీ. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకే, సత్యవతి గారు చెప్పండి. సత్యవతి గారు, మెహర్ బాబా అండి, నేను చెప్పట్లేదు, జస్ట్ జాయిన్ అయ్యాను. అందరికి జై మెహర్ బాబా చెప్పండి. జై మెహర్ బాబా. ఓకేనండి. సో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ కొంతకాలంగా మనము కొనసాగిస్తున్నాము. అందులో భాగంగానే మనకి నిన్నటి వరకు అవతాడు అందించినటువంటి విషయాల్ని, జరుగుతున్నటువంటి రేపటి నా కథ అంటే ఈ యొక్క అంతర్ముఖ ప్రయాణము లేక సాక్షాత్కార ప్రక్రియ, దానిని మనకి అవుతాడు కొనసాగిస్తున్నాడు. సో నిన్నటి వరకు అవుతాడు ఎక్కడైతే స్టాప్ చేయడం జరిగిందో అక్కడ అంటే ఈ 4వ భూమిక, ఈ 4th ప్లేన్లో ఏదైతే జరుగుతుందో, ఎక్కడైతే చాలా జాగ్రత్త పడాలో, ఎక్కడైతే ఈ యొక్క ఎరుకతో ఉండడం అనేటువంటిది అతి ముఖ్యంగా ఉన్నటువంటి అదొక స్థాయి. ఎందుకంటే మొదటి నుంచి మనకు అవుతాడు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి, బీ కాన్షియస్ అని చెప్పినటువంటి మాట యొక్క ఒక తీవ్రమైన దశ ఈ యొక్క 4వ భూమిక. ఎందుకంటే దీన్ని దాటితే చేరుకోవాల్సినటువంటి అత్యంత ప్రయోజనకరమైనది ఉంటుంది. కానీ ఇక్కడ కనుక ఒక ఆకర్షణలకి కానీ వ్యామోహాలకి కానీ లోబడితే ఒక దిగువ స్థాయి అంటే అత్యల్ప స్థాయికి ఒక పతనం అయ్యే అవకాశాలు ఉంటుంది.
కాబట్టి ఇక్కడ పతనం అవడం అంటేనే ఈ యొక్క చైతన్యం అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నీ కథల్లో నువ్వు ఏదైతే సముపార్జించుకున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఏ చైతన్యం అయితే పరిణామ ప్రక్రియలో ఏదైతే వికసింప చేసుకున్న చైతన్యం ఏదైతే ఉందో అది పతనం అయిపోతుంది అని మనకి మొదటి నుంచి అవతాడు చెబుతున్నటువంటి ఒక జాగ్రత్త, అంటే ఒక రకమైన అప్రమత్తం చేస్తున్నాడు అవుతాడు. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా, ఎందుకంటే అది 4వ భూమిక అని కొంతమందికి తెలుసుంటుంది, కొంతమంది తెలుసుండకపోవచ్చు. ఎందుకంటే లోబడిపోవడం అనేటువంటిది, ఎందుకంటే అదొక తారాస్థాయి, ఒక తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పినప్పటికీ అవుతాడు, ఎందుకంటే అంటే ఎటువంటి ఆధ్యాత్మిక మార్గం ప్రారంభించినటువంటి ఆ వ్యక్తిని అవుతాడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాడు. ఎందుకంటే గతంలో మనకి చెప్పిన మాట ఏంటి, ఆర్డినరీ అనే పదం తీసుకున్నప్పుడు అవతారుడు యొక్క భాషలో అర్థం చేసుకోవాలి అంటే దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే తమ మనసులకి బానిస అవుతారో వాళ్ళే ఒక సాధారణ ఆత్మలని చెప్పాడు అవుతాడు. కానీ ఇక్కడ పేరుకి అడ్వాన్స్డ్ హ్యూమన్ అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా వాళ్ళు అంటే ఒక విధంగా అప్రమత్తం కాలేదని అర్థం. అందుకే అవుతాడు ఇప్పుడు ఏం చెప్పేవాడంటే మొదటి భూమిక నుండి 4వ భూమిక దాకా, ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళానని నీకు నువ్వు అనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క 4 భూమికల్ని అవతాడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు అధమమైన భూమికలే అన్నాడు. అంటే ఆ మాట చెప్పడానికి వెనక ఉన్న ఆయన మాట యొక్క అంతరార్థం ఏమిటి అంటే, సో దీన్ని మాత్రమే, అంటే ఈ 4 భూమికల్లో మాత్రమే నేను ఆ స్థాయికి వెళ్ళిపోతే నాకు కావలసినటువంటి అత్యంత ప్రయోజనం వస్తుందని భావన నీకు ఉంటుంది. కానీ అలా కుదరదు, ఎందుకంటే దీని ద్వారాను పొందాలి. ఎలాగైతే శరీరాలు అనేటువంటిది ఒక పరిపూర్ణమైన మాధ్యమాలని చెప్పాడు అవుతాడు, అంటే దిస్ గ్రాస్ బాడీ ఈజ్ అ పర్ఫెక్ట్ మీడియం టు అటైన్ పర్ఫెక్షన్ అని చెప్పాడు అవుతాడు. అంటే దీని ద్వారా నువ్వు పొందాల్సినటువంటి గొప్పది ఉంది కాబట్టి నువ్వు దాన్ని పొందాలి తప్ప దీనితోని నువ్వు కలిసిపోకూడదు. సో దేహాలతో కలిసిపోకూడదు, ఎందుకంటే అటాచ్మెంట్ అనేటువంటిది, కలిసిపోవడం అనేది ఎప్పుడు కూడా దేహాలతో సంబంధించి అది ప్రపంచాలతో ముగుస్తూ ఉంటుంది సాధారణంగా అర్థం చేసుకుంటే. అంటే దేహం అంటే ఈ యొక్క కలిసిపోవడం అంటే సంగత్వం అంటారు. అవతాడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు సంగత్వము, కలిసిపోవడం అనేది కూడా అది మొదలయ్యేది శరీరాలతో మొదలయ్యి ప్రపంచాలు, భూమికలు, బంధనాలు, మరియు అది ఎక్కడ కంక్లూడ్ అవుతుంది, మరికొన్ని సంస్కారాలని ప్రోగు చేసుకోవడంతో అది అంతమవుతుంది. కాబట్టి మొదలయ్యేది ఎప్పుడు కూడా, అందుకే నీకు కనిపించేది దేహాలే కదా, నీకు కనిపించేది ఆత్మలు కాదు కదా, నీకు దేహాలే కనిపిస్తోంది. నువ్వు ఇష్టపడేది, నీ అవసరాలు తీర్చేటువంటిది దేహాలే అనే భావన నీకున్నంత వరకు నీ సంగత్వం కూడా అటువంటి దేహాలతో మొదలవుతుంది. కాబట్టి సంగత్వం దేహాలతో ముడిపడి మళ్ళీ మరికొన్ని సంస్కారాలను పోగు చేసుకోవడం అనే దానితో అది ముగుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కొత్త సంస్కారాలను పోగు చేసుకోవడంతో ముగిసినప్పుడు అది మళ్ళీ బంధనాల వైపు మళ్ళీ ప్రయాణం చేసి, మళ్ళీ భూమికల వైపు ప్రయాణం చేసి, మళ్ళీ ఈ ప్రపంచానుభవాల ద్వారా మళ్ళీ ఇలాంటి శరీరానికే నిన్ను ఎరుక కలిగేలా చేస్తుంది ఆ సంస్కారాలు. ఇది సంసార చక్రము, ఇది సంస్కారాల చక్రము, ఇది జనన మరణ చక్రము అంటాడు అవుతాడు. అందుకే ఇవన్నీ రిపీట్ అవుతుంటాయి. ఇప్పుడు నువ్వు ఏదైతే దుఃఖం వద్దనుకుంటున్నావో, ఏ సుఖమైతే కోరుకుంటున్నావో ఇదేం కొత్త కాదు. నువ్వు మర్చిపోయావు కాబట్టి నీకేం తెలియదు. నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు చెప్పే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి కంప్లైంట్, నువ్వు పడే ప్రతి దుఃఖం కూడా నాకు తెలుసు. ఇదంతా కూడా ఎప్పటి నుండి అనాది కాలం నుండి, ముఖ్యంగా ఈ మానవ జన్మలో నువ్వు ఇదే దుఃఖాన్ని వద్దనుకుంటున్నావు, అదే సుఖాన్ని కోరుకుంటున్నావు. కానీ నీకున్న సమస్య ఏంటి అన్నప్పుడు ప్రతిసారి పుణ్యం చేసి సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నావు, పాపం చేసి ఏం చేయాలనుకుంటున్నావు, దుఃఖపడకూడదు అనుకుంటున్నావు, పాపం చేస్తున్నావు. జీవుడి యొక్క చాలా వింతైనటువంటి అలవాటు ఏంటి అన్నప్పుడు నేను పాపం చేస్తాను బాబా కానీ దుఃఖం అనుభవించకూడదు అంటావు. అది ఎలా కుదురుతుంది? కానీ అక్కడ నువ్వు పాపం చేయకుండా నేను ఎల్లకాలంలో నేను నిత్య సహచరుడిగా ఉంటూ నేను కాపాడే ప్రయత్నం చేసినా కూడా నన్ను దాటుకొని నన్ను నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి నువ్వు ఆ పాపం చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి దుఃఖం అనుభవిస్తున్నప్పుడు నేను తప్పించలేను, కానీ పాపం చేయకుండా నేను కాపాడగలను, అప్రమత్తం చేయగలను. కానీ అప్రమత్తం చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని గుర్తించాలి.
ఓహో బాబా ఇతని ద్వారా ఈ మాట చెప్పిస్తున్నాడు అంటే ఈ పని చేయకూడదు, ఓకే బాబా ఇతని ద్వారా ఈ మాట చెప్పిస్తున్నాడు అంటే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఓహో బాబా ఇతని ద్వారా చెప్పిస్తున్నాడు అంటే ఇటువంటి ఆలోచనలు ఆలోచించకూడదు అని ఆ సమయంలో గనుక నీకు ఎరుక ఉండగలగాలి. అందుకే మనకు అన్నమయ్య చెప్పినట్లుగా గతంలో ఎరుక గలుగున్నాడు ఎరగడట అంటాడు అన్నమయ్య. అంటే ఎరుకలో ఉండాల్సిన టైంలో మాత్రం ఎరుకతో ఉండడు ఈ జీవుడు, ఎరుక లేకపోయేసరికి పతనం అయిపోతున్నాడు. కాబట్టి ఆ ప్రాసెస్లో చెప్పిన మాటే మనకి నిన్న కూడా కంక్లూడ్ చేసాడు అవుతాడు. ఏం చెప్పాడు నిన్న మనకి అవుతాడంటే, ఆత్మ గనుక తన శక్తులను దుర్వినియోగపరచమని లోబరుచుకోగల ప్రలోభాలకు లొంగిపోయినట్లయితే ఊహింపశక్యం కాని పరిమాణంలో అపారమైన మానసిక వినాశనం జరుగుతుంది. తత్ఫలితంగా విడుదలయ్యే విస్ఫోటక శక్తులు చైతన్యాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తాయి. పర్యవసానంగా చైతన్యం 4వ భూమికి చెందిన సూక్ష్మ చైతన్యం యొక్క ఉన్నత స్థాయి నుండి ఆత్మ పరిణామ క్రమ ఆరంభంలో అనుభవించిన ప్రాథమిక స్థాయి రాతి చైతన్యం యొక్క అత్యంత అధమమైన లోతుల్లోకి ఘోరంగా పతనం అవుతుంది. కాబట్టి ఇక్కడ అంత అర్థం చేసే విషయం ఏంటి అన్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. మనం పూర్తిగా ఆయన చెప్పేది చైతన్యం గురించే. అంటే సూక్ష్మ చైతన్యం అనేది కూడా అదొక ఉన్నతమైన స్థాయి, అది మాత్రమే ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే అదొక ఉన్నత స్థాయి అంటే ఆ యొక్క సూక్ష్మ చైతన్యం ద్వారా నువ్వు మానసిక చైతన్యం పొందితే తప్ప అది ఉన్నతం అవుతుంది. ఎందుకంటే ఉన్నతంగా నువ్వు జీవించడము, ఉన్నతంగా ప్రయాణం చేయడం వేరు, ఉన్నత స్థాయికి వెళ్ళడం వేరు. ఉన్నత స్థాయికి అనేది అంటే ఎప్పుడవుతుంది అది మానసిక చైతన్యము. ఎందుకంటే ఒక్కసారి నీకు మానసిక చైతన్యం వచ్చిందంటే మాత్రం నీకు పతనం అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది, అక్కడ చైతన్యం గురించే మాట్లాడుతున్నాడు అవుతాడు, ఎక్కడ రూపాల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి ఆ సూక్ష్మ చైతన్యం అనే దాని నుండి ఎక్కడికి దిగజారిపోతుంది, ఎక్కడికి పతనం అయిపోతుంది అంటే అక్కడ రాతి చైతన్యానికి పడిపోతుంది, అలా పతనం అయిపోతుంది అంటున్నాడు అవుతాడు. సో చైతన్య విచ్ఛిన్నమనే ఈ మానసిక ప్రళయాన్ని మరమ్మత్తుకు సాధ్యం కాని షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ బల్బు మాడిపోవడంతో పోల్చవచ్చు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అవుతాడు మనకు అర్థం చేసుకోవడానికి. అది విచ్ఛిన్నం అంటే ఏమైపోతుంది, మానసిక ప్రళయం అనేది ఏం జరుగుతుంది అంటే కొన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరి బయట లేకపోతే వీధి చివరిలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ నుండి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ఇళ్ళకి దాని ద్వారా ఈ కరెంట్ అనేది సప్లై చేస్తూ ఉంటారు. సప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నిజానికి ఒక బల్బ్ అనేది మాడిపోతే సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ అనేది మామూలు చెక్ చేసుకుంటారు, కానీ నిజానికి అది కారణం కాదు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడ ఫ్లక్చువేషన్స్ అనేటువంటిది ఒక రకంగా అది ఎలా ఉంటుంది కొన్ని సందర్భాలలో అంటే అది ఒకసారి దానికి అంటే మరమ్మత్తు అంటే రిపేర్ చేయలేనటువంటి సందర్భంలో ఆ కారణం చేత షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు తద్వారా నీ ఇంట్లోకి ప్రవహించేటువంటి ఆ పవర్కి ఎక్కడైనా కూడా ఒక ఇంటరప్షన్ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా కూడా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కరెంట్ బల్బ్ అనేది మాడిపోతుంది. కాబట్టి ఇక్కడ మాడిపోయింది సాధారణంగా సమస్య ఏంటి ఇక్కడ అన్నప్పుడు నీ బల్బ్లో సమస్య లేదు, ఇక్కడ అంటే నీ బల్బు అనేటువంటిది నువ్వు చేసే ప్రయాణం. సో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ నీ బల్బులోకి అది ప్రసరించేటువంటి విద్యుత్ అనేది నువ్వు చేసే ప్రయాణం అది కనుక సరిగ్గా లేదనుకో ఏమవుతుంది, నీ ప్రయాణం అనేది నీ యొక్క విద్యుత్ బల్బ్ అనేటువంటి ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది. అంటే ఇక్కడ ఒక బల్బు పూర్తిగా మాడిపోవడం అంటే ఏంటి, ఇక్కడ పూర్తిగా అంధకారం అయిపోతుంది. అంధకారం అంటే ఏంటి, పతనం అయిపోతాడు. అది ఆధ్యాత్మిక పతనము, అదే చైతన్యం యొక్క పతనము అన్నాడు అవుతాడు. అలా పతనమైన ఆత్మకు అనేక యుగాల పాటు సాగే పరిణామము మరియు పునర్జన్మల ద్వారా అసంఖ్యాకమైన రూపాలను ధరించడము, వికసిస్తున్న చైతన్యం యొక్క సుదీర్ఘమైన మరియు శ్రమతో కూడిన అధిరోహణం ద్వారా మరలా ప్రయాణించడము, ఆ తర్వాత
క్రమంగాను ఓర్పుతోనూ భూమికలను మరలా అధిరోహించడం తప్ప ఇప్పుడు వేరే మార్గం లేదు. నేను ఒక మాట చెప్పాడండి అవుతాడు. అంతకుముందు మనకి ఏం చెప్పాడు అవుతాడు? నేను నా బాధ ఎప్పుడూ కూడా మీ అజ్ఞానం చేతనే అని చెప్పాడు అవుతాడు స్పష్టంగా. యువర్ ఇగ్నోరెన్స్ ఈస్ మై సఫరింగ్. కానీ ఆ మాటల యొక్క సందర్భంలో, ఆ మాటల యొక్క ప్రవాహంలో ఆయన చెప్పినటువంటి మరో గొప్ప బాధ ఏంటి? ఎందుకంటే బాధపడడానికి బాధపడుతూనే ఉండడానికి తేడా ఉందండి. సాధారణంగా మనిషి బాధపడితే ప్రాబ్లం లేదండి. ఏదైనా చిన్న సమస్య వచ్చింది బాధపడతాడు, తిరిగి వచ్చేస్తాడండి. కొంతమంది తిరిగి ఓకే దానికి కాస్త రియలైజ్ అయ్యి దాన్ని కాస్త గుర్తించి ఓకే ఇది నా ప్రారంధం అని బయటకు వచ్చేస్తారు. అంతేకాని కొంతమంది మాత్రము అవుతాడు మోస్ట్ సోల్స్ అని చెప్పాడు. వాళ్ళు ఏదైనా బాధ కలిగితే ఆ బాధ పెట్టడం అనేది ఒక 2-3 గంటలైనప్పటికీ కూడా కానీ వాళ్ళు ఆ యొక్క ప్రభావం అనేది వాళ్ళ జీవితంలో చాలా బలంగా ఉండడం వల్ల అది కొన్ని వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు బాధపడుతూనే ఉంటారు. సో 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి అవతాడు చెప్పిన మాటలో నీ అజ్ఞానమే నా బాధ అనేది మెహర్ బాబా బాధపడడంతో సరిపోవటం లేదు. కానీ నీ అజ్ఞానం అనేది ఎప్పుడైతే కొనసాగించుకుంటూ పోతున్నావో, అజ్ఞానంతోనే ఉండిపోతున్నప్పుడు, ఈ అజ్ఞానకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, అంటే నీ గురించి నువ్వు తెలుసుకోకపోవడం అనేటువంటి అజ్ఞానంగా ఉన్నంత కాలము అలా బాధపడుతూనే ఉంటాడు అవుతాడు. ప్రతిసారి నువ్వు జన్మ తీసుకున్న ప్రతిసారి ఏ ప్రయోజనం కోసమైతే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా, అవతార పురుషుడైనటువంటి పరమాత్ముడైనటువంటి మెహర్ బాబా ఏ ఉద్దేశంతో నిన్ను ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు గుర్తించకపోవడం అనేది ఆయన బాధ కొనసాగడమే. గుర్తుంచుకోకపోవడం అనేది ఆయన బాధని కొనసాగించడమే. సో నువ్వు సద్వినియోగపరచుకోకపోవడం అనేది కూడా ఆయనని బాధ కొనసాగించడమే. కాబట్టి ఇదంతా బాధ ఎప్పుడైతే కొనసాగుతుందో అది అవతార పురుషుడికి విషాదము. నిన్నే చెప్పాడు మనకి ఇట్స్ ఎ ట్రాజెడీ అని అవుతాడు. అంటే జీవుడికి వినోదము, దేవుడికి విషాదం. ఎలా ఉంటుంది? తనకు తాను ఏ ఆనందమైతే అనుభవించడానికి మానవ జన్మ వాడికి ప్రాప్తించిందో అటువంటి మానవ జన్మ ద్వారా అల్టిమేట్ అయినటువంటి ఆత్మానందం పొందకుండా కేవలం ఈ సంస్కారాలు చూపించేటువంటి అబద్ధాలలో మునిగిపోయి ఇదే నిజం అనుకుంటున్నటువంటి జీవితం అనేది ఏదైతే గడుపుతున్నాడో అటువంటి జీవితాన్ని చూసిన ప్రతిసారి దేవుడికి అది విషాదమే. కానీ జీవుడికి మాత్రం వినోదం. నీకు మాత్రం అది ఎంటర్టైన్మెంటే, కానీ నాకు మాత్రం ఇట్స్ ఎ ట్రాజడీ అన్నాడు అవుతాడు. అది కాదు, అసలైనటువంటి జీవితం అది కాదు. ఎందుకంటే నువ్వు ఏదైతే సంస్కారాల వలన నువ్వు ఏదైతే అబద్ధాన్ని నిజంగా చూపిస్తోందో, ఏదైతే అసలు ఏమీ లేని దాని గురించి సమస్తం అని చెప్పే విధంగా నేను నమ్మిస్తూ అలా జీవితం గడిపేలా చేస్తోంది అంటే అది కేవలము అక్కడ నువ్వు అనుభవించే ఆనందము, అది నీ జరిగిపోయిన నిన్నటి కథలను అనుభవించావు. ఒక పురుగు పుట్రగాను ఒక జంతువుగా ఉన్నప్పుడు అనుభవించేస్తావు ఏదైనప్పటికీ. అందుకే ఇవన్నీ మనం చూస్తే జరిగిపోయినటువంటి నా కథల్లో అది నాకు తెలియకుండా నేను అనుభవించిన లైఫ్ ఆఫ్ సెన్సెస్. అంతే కదండి. ఇప్పుడు పరిణామ ప్రక్రియల్లో జరిగిపోయినటువంటి నిన్నటి నా కథని ఒక్కసారి నన్ను నేను చూసుకుంటే అక్కడెక్కడైనా కూడా ఆత్మ యొక్క జీవితం గడిపానా? రాతి నుండి జంతువు దాకా ఆ జన్మలో నేను ఎక్కడైనా కూడా నా ఆత్మ గురించి, నా అస్తిత్వం గురించి, సో నేను చేరాల్సినటువంటి గమ్యం వైపు ఏమిటి అనే విచారణ చేసుకునే అవకాశం నాకు అక్కడ ఉందా? అక్కడ నాకు లేదు. కానీ అక్కడ పొందినటువంటి చైతన్యం ద్వారా ఇప్పటి నా కథలో నాకు అవకాశం ఉంది. కాబట్టి అక్కడంతా నేను అనుభవించినటువంటి ఎటువంటి లైఫ్ అనుభవించాను? ఇట్స్ లైఫ్ ఆఫ్ సెన్సెస్. తినడం, తాగడం, తిరగడం, తొంగోవడం తప్ప తరించడం అనేది నాకు అక్కడ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినా కూడా మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత కూడా నువ్వు ఒక జంతువులాగానో, సో నువ్వు జరిగిపోయినటువంటి నిన్నటి నీ కథలో ఎలాగైతే ఉన్నావో జరుగుతున్నటువంటి ఇప్పటి నీ కథల్లో అంటే అత్యున్నతమైన ఉత్కృష్టమైన మానవ జన్మ తీసుకూడా నువ్వు లైఫ్ ఆఫ్ సెన్సెస్నే నువ్వు ఇంకా దాన్ని లీడ్ చేస్తున్నావు అంటే నిన్ను చూస్తే నాకు అది ట్రాజడీ. ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఆ ట్రాజడీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఒక భూమికల భాషలో చెప్తున్నాడు అవుతాడు.
సో నువ్వు పడిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతున్నప్పుడు సో వాళ్ళ తల్లిదండ్రుల ముందు బిడ్డలు పెద్ద అవుతూ ఉంటారు. పెద్ద అవుతున్నప్పుడు ఒక టైంలో ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగి ఆ పిల్లవాళ్ళు సరే నడవలేకపోతే పడిపోతే, ఎక్కడైనా ప్రమాదం జరిగి పడిపోయారు అనుకోండి, ఏమవుతుంది అంటే వెంటనే మళ్ళీ నిలబడడానికి అవకాశం లేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఒక కాలు ఫ్రాక్చర్ అయినా, కాలుకి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా తిరిగి అతడు మామూలుగా నడవడానికి టైం పడుతుంది. ఎందుకంటే అది ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంటే కాలు కింద పెట్టడానికి లేదు, ఆ ఫిజియోథెరపిస్ట్ తీసుకోవాలి, మెడిసిన్స్ వాడాలి. అంటే తల్లిదండ్రుల కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డ మళ్ళీ నడవడం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఎలాగైతే ఒక తండ్రికి తల్లికి కొంచెం బాధగా ఉంటుంది ఆ బిడ్డను అలా చూడడం. వీడు నడిచే అలవాటు చేసుకున్నా కూడా మళ్ళీ నడవడానికి మళ్ళీ వీడు కాస్త ప్రిపేర్ చేసుకుంటున్నాడు, అంటే నడవగలడు. కానీ అక్కడ ఏమైపోయింది, మళ్ళీ మొదటి నుంచి అడుగు వేయడము, ఒక కాలు పెట్టడము, అంటే నడవడం అనేది ఒక మామూలుగా నడవలేడు, కొంచెం టైం పడుతుంది. ఇక్కడ కూడా అవుతాడు పరిస్థితి అది. ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడు మళ్ళీ పడిపోతే, ప్రమాదంలో పడిపోయిన వాడు పికప్ కావడానికి టైం పట్టినట్లుగా మళ్ళీ అక్కడి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తాడు. ఆ స్టోర్ నుంచి ఆ కాన్షియస్నెస్ అనే జర్నీ కూడా నెమ్మదిగా చేసుకుంటూ మళ్ళీ చైతన్యాన్ని వికసింప చేసుకుంటూ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి అవుతాడు. చూడండి, ఒక గొప్ప మాట ఏం చెప్తున్నాడండి ఇక్కడ. The fallen soul has now no alternative except that again going through the long and laborious ascent of evolving consciousness. ఇదో మాట చెప్తున్నాడండి. కానీ ఈ మాట అవతాడు చెబుతున్నప్పుడు అది బిడ్డ పడేటువంటి సుదీర్ఘమైన మరియు శ్రమ అనిపిస్తుందండి. కాదండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన మాట సుదీర్ఘమైన మరియు ఇట్స్ లాంగ్ అండ్ లేబరియస్ అసెంట్ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ అంటే మళ్ళీ సుదీర్ఘమైన శ్రమ అంటే ఖచ్చితంగా జీవుడిది కాదండి, అది దేవుడిదే. అది భగవంతుడికే మళ్ళీ సుదీర్ఘమైన సమయం పడుతుంది. ఎలాగైతే చక్కగా నడిచేటువంటి బిడ్డ మళ్ళీ తిరిగి అలా నార్మల్గా నడవడానికి ఎంత ఆ శ్రమ అయితే ఎంత సుదీర్ఘమైన సమయం పడుతుంది తల్లిదండ్రులకి. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కొడుకు కూడా అదే బాధ ఉంటుంది. కానీ అలా కొడుకుని మళ్ళీ పడిపోయిన వాడిని మళ్ళీ సాధారణంగా నడిపించడానికి అక్కడ శ్రమ, తర్వాత టైం తీసుకునేది, ఎనర్జీ తీసుకునేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పక్కన ఉండి మళ్ళీ ఎలాగైతే బిడ్డకి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ ఆ పిల్లవాడిని నడిపించేలా తయారు చేసుకుంటారు. అంటే ఇక్కడ ఎవరిది? అక్కడ ఆ బిడ్డ పడేది 1%. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక బిడ్డ విషయం తీసుకుంటే తల్లిదండ్రులకి, ఇక్కడ ఒక జీవాత్మకి శ్రమ తీసుకుంటే పరమాత్మకి శ్రమ. అక్కడ ఆయన టైము ఎనర్జీ తీసుకొని, అంటే ఏం చేస్తున్నావు? మానవ జన్మ ద్వారా ఏ పని అయితే చెయ్యాలో, మనకి గతంలో అవుతాడు 2 రకాల పనులు చెప్పాడండి. ఎందుకంటే రెండు పనులు చెప్పాడు. జ్ఞానానికి అజ్ఞానానికి 2 విషయాలు చెప్పాడు. 2 పనులు ఉంటుంది. కాబట్టి ఏ పని ద్వారా, నేను చెప్పిన పని ఏదైతే ఉందో ఆ పని చేయడం ద్వారా నువ్వు నా పనిని తగ్గిస్తావు అని చెప్పాడు. ఏంటంటే ఆ 2 పనులు? ఫెంటాస్టిక్. సో ఫస్ట్ పని లేని పని. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? నువ్వు చేసే ప్రతి పని అది ఇంకొక పని పెట్టకూడదు నీకు. అంటే ఏంటి ఇక్కడ పని? అంటే ఒక పని చేస్తే నువ్వు అది ఎలా ఉండాలి? ఇంకొక పని పెట్టకూడదు. పని లేని పని. ఇది జ్ఞానము. ఒక్క మాటలో అర్థమయ్యే భాష చెప్పాడు అవుతాడు. ఇది జ్ఞానము. అంటే అర్థం ఏంటి? సంస్కారాల విషయంలో కనెక్ట్ చేసుకోవాలి మనం. అంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే, నువ్వు గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాలను పూర్తిగా ఖర్చు పెడుతున్నప్పుడు కొత్తవి ఎప్పుడైతే నువ్వు కొత్తవి పోగు చేసుకోవట్లేదు, అది పని లేని పని. ఒక పని చేస్తున్నావు, అది ఇంకొక పని పెట్టడం లేదు. కానీ అజ్ఞానం ఏం చేస్తున్నాడు? ఈ భ్రాంతిలో లోబడిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే పని పెట్టే పని చేస్తున్నాడు. తాను పని చేస్తూ అజ్ఞానం ఏం చేస్తాడు? తాను కష్టపడిపోతున్నాను, తాను కర్త అనుకుంటాడు.
సో తన వల్లనే అన్నీ జరుగుతోంది అని భావిస్తూ ఉంటాడు. ఇది పని పెట్టే పని. అందుకే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక కర్మ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఆ కర్మ ఫలితం అనేది సరిగ్గా అందిందనుకోండి, అతని అహంకారానికి అడ్డు ఏముండదు. ఎందుకంటే ఏమనుకుంటాడు, నా వల్లే జరిగింది ఇదంతా కూడా, సో నా వల్లనే వీళ్ళంతా ఉద్ధరించబడుతున్నారు, నేను లేకపోతే వీళ్ళు నథింగ్ అనేటువంటి ఒక అహంకారపూరితంగా మాట్లాడుతాడు ఆ జీవుడు. ఎందుకంటే అహంకారం అంటేనే అక్కడ 90% అంతా ప్లేస్ అలాట్ చేసింది సంస్కారాలు. అకార్డింగ్ టు చార్ట్ నెంబర్ 10 ప్రకారం మనకు అవుతాడు చెప్తే, అంటే ఎందుకంటే ఏ రెండు కలిస్తే మనకి ఈ యొక్క అహంకారం చెప్పాడండి. మనకి ఏ రెండు కలిస్తే అహంకారం అవుతుంది? ప్రవృత్తి సంస్కారం అనేది. ఇంకొకసారి అరుణ. అన్నయ్య ప్రవృత్తి సంస్కారం రెండు క్లాష్ అయితే ఇగో అన్నయ్య. కాదు అరుణ, ఇంకా సంస్కారాలు ప్లస్ ఇంకొక లక్షణం కలిస్తేనే అహంకారం అవుతుంది. సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ అంటే ఎడబాటు యొక్క చోటు. ఈ రెండు కలిస్తేనే అహంకారం. ఎడబాటు యొక్క చోటు మరియు సంస్కారాలు రెండు కలిస్తేనే అహంకారం అవుతుంది. అంటే అహంకారంలో దాదాపు 90% ప్లేస్ అలాట్ చేయబడింది దేనికి? సంస్కారాలకి. కాబట్టి ఆ విధంగా తనను తాను అనుకుంటాడు. ఇదంతా ఎవరికి పని పెట్టే పని అంటే ఎవరికి పని పెడుతున్నాడు జీవుడు? దేవుడికి. కాబట్టి అది మాట అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదటి నుంచి కూడా వీడు పడిపోయాడు కాబట్టి బాగా దగ్గరుండి నడిపించే వరకు పెంచినటువంటి తల్లిదండ్రులకి ఒక్కసారిగా మళ్ళీ మొదటి నుంచి బిడ్డని నడిపించాలి అంటే ఎంత శ్రమ, ఎంత ఎనర్జీ, ఎంత టైం తీసుకోవాలో అంతే టైము, అంతే ఎనర్జీ, అంతే శ్రమ ఇక్కడ పరమాత్ముడు తన యొక్క బిడ్డ అయినటువంటి జీవాత్మ విషయంలో తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల నువ్వు నాకు పని పెడుతున్నావు, కాబట్టి ఈ పని పెట్టడం వల్ల నన్ను బాధిస్తున్నావు, బాధ అనేది విడిచిపెట్టకుండా బాధ కొనసాగుతూ నాకు విషాదాన్ని మిగిల్చావు అంటున్నాడు అవుతాడు. కాబట్టి వాటి ద్వారా అధిరోహణం ద్వారా మరలా ప్రయాణించడము మళ్ళీ. ఎందుకంటే ఆ పదం అర్థం చేసుకోవాలండి. రీఇన్కార్నేషన్ అన్నాడు అవుతాడు. ఒట్టి రీఇన్కార్నేషన్ అనలేదు అవుతాడు. అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి దానికి కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఆ తర్వాత క్రమంగాను మరియు ఓర్పుతోనూ భూమికలను మరల అధిరోహించడం తప్ప ఇప్పుడు వేరే మార్గం లేదు. మళ్ళీ మొదలు పెట్టాలి. అసెండింగ్ అనేటువంటిది మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఒక విపరీతమైనటువంటి పరిణామంతో కూడింది. కాబట్టి సో బీ కాన్షియస్. ఎందుకంటే ఫోర్త్ ప్లేన్ సంబంధించినంత వరకు అవతాడు చెప్పేటువంటి ఒకే ఒక మాట, అది కేవలము ఫోర్త్ ప్లేనే కాదండి, కానీ ఎక్కువ చెప్తాడు అవుతాడు, ఎక్కువగా చెప్తాడు. సో పిల్లలకి తల్లిదండ్రులు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చెప్పేటువంటి జాగ్రత్తలు మారిపోతూ ఉంటాయండి. ఒకవేళ తమ బిడ్డలు ఒక యూనిట్ టెస్ట్ రాస్తున్నారు అనుకోండి, ఒక చిన్న టెస్ట్ అనుకోండి, కాస్త బాగా రాయరా అంటారు. అదొక తీవ్రత, అంటే తీవ్రతకు ఉండదు సరిగా చెప్పాలి అంటే. సో తర్వాత ఏమవుతుంది, క్వార్టర్లీ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఏం చెప్తారు తల్లిదండ్రుల బిడ్డలకి, రే కాస్త బాగా రాయరా ఎగ్జామ్ అంటారు. అది కొంచెం పెరిగింది. యూనిట్ టెస్ట్ కన్నా క్వార్టర్లీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి వాళ్ళు చెప్పేటువంటి ఆ స్వరంలో వాళ్ళు చెప్పే జాగ్రత్త అనేది కొద్దిగా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనుకోండి, ఆ కొంచెం వాయిస్ మారిపోతుంది, వాళ్ళు చెప్పే జాగ్రత్త ఇంకొంచెం పెరుగుతుంది. అదే యాన్యువల్ ఎగ్జామ్ అనుకోండి, అసలైనటువంటి ఫైనల్ ఎగ్జాము, అక్కడ తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్త, ఎగ్జామ్ బాగా రాయి, ఇంటి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త, ఎగ్జామ్ బాగా రాయి, అన్నీ గుర్తున్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి చదువుకో, మళ్ళీ స్కూల్ బస్సు వచ్చేంత వరకు చెబుతూనే ఉంటారు, జాగ్రత్త జాగ్రత్త, ఎగ్జామ్ బాగా రాయి, అన్నీ గుర్తు చేసుకో, మర్చిపోతే మరొక్కసారి చదువు. అంటే యూనిట్ టెస్ట్లో చెప్పనంత జాగ్రత్తలు యాన్యువల్ ఎగ్జామ్కి విపరీతం అయిపోతుంది. ఇదే విషయాన్ని మనకు అవుతాడు ఇదే చెప్తున్నాడు. అన్ని మొదటి భూమిక నుంచి నెమ్మది యూనిట్ టెస్ట్ లాంటిది జాగ్రత్తలు చెబుతున్నా కూడా ఇక్కడ ఫోర్త్ ప్లేన్కి వచ్చేసరికి ఇది యాన్యువల్ ఎగ్జామ్. ఎందుకంటే ఇక్కడ పాస్ అయిపోయావంటే మళ్ళీ నీకు పరీక్షతో సంబంధం లేదు. ఎందుకంటే ఒకసారి దాటేసావంటే నీకు, అంటే ఒకటి ఫెయిల్ అయిపోవడం అంటే ఏంటి, దిగజారిపోవడము, పతనం అయిపోవడము.
అందుకే ఆయన చెప్పేటువంటి ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అనే మాట యొక్క తీవ్రత కేవలం ఈ సందర్భంలో మనం వినిపిస్తూ ఉంటుంది. కాస్త ఎరుకతో ఉండరా, ఎరుకతో ఉండు, ఇదంతా కూడా నీ డెస్టినేషన్కి, నీ గమ్యానికి తీసుకెళ్లే విషయాలేం కావు అని ఇప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటాడు. సో కాబట్టి వేరే మార్గం అనేది లేదని చెప్పేస్తున్నాడు అవుతాడు. తర్వాత కంటిన్యూ చేస్తే ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి, చైతన్య విచ్ఛిన్నము కేవలము 4వ భూమిక యొక్క చైతన్యం విషయంలో మాత్రమే సంభవిస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, మొదటి భూమికలో కానీ, 2వ భూమికలో కానీ, 3వ భూమికలో కానీ ఇటువంటి ఒక సందర్భం అనేది ఆ 3 భూమికలలో జరగదు. ఎందుకంటే విచ్ఛిన్నం అయిపోవడం అనేది దాన్ని అవుతాడు డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాడు. విచ్ఛిన్నం అంటే ఏంటి అంటే ఎక్కడి పడితే అక్కడికి అలా విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఇది ముందు ఉన్నటువంటి 3 భూమికలలో ఇది జరగదు, కానీ కేవలం జరిగేది 4వ భూమికలోనే. ఎందుకంటే గడప మీద మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అంటే ఎలా అంటే మొదటి 3 భూమికలను ఎలా తీసుకోవాలి. సో మొదటి భూమిక, సో భగవంతుడి ఇంటి అడ్రస్ తెలుసుకున్నావు. 2వ భూమిక అంటే ఏంటి, సో భగవంతుడి ఇంటి దగ్గరికి చేరుకున్నావు. 3వ భూమిక ఏంటి, భగవంతుడి ఇంటి ముందు నిలబడ్డావు. ఎందుకంటే అక్కడే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే 4వ భూమికి వచ్చేసినప్పుడు అంటే అక్కడ తలుపు తీసుంది, భగవంతుడి ఇంటి తలుపు తీసుంది, నువ్వు గడప దాటి వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళడం అంటే ఇంటి దగ్గరికి వెళ్ళడం కాదు. నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళి గడప మీద నిలబడితే చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. అవుతాడు కంపారిజన్ చూడండి, థ్రెషోల్డ్ అన్నాడు అవుతాడు. గడప అంటే నువ్వు ఒకరి ఇంటికి వెళ్తున్నప్పుడు మా ఇంట్లోకి రండి అంటారు తప్ప మా ఇంటికి గడపకి అనరండి ఎవరు. గడప దాటుకొని మా ఇంట్లోకి రండి అంటారే తప్ప గెస్ట్లుగా వచ్చినప్పుడు నేను గడప మీద ఎక్కి నేను ఇంట్లోకి వచ్చేసానంటే అది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే గడప మీద ఉంటే నువ్వు ఇంట్లో ఉన్నట్టు కాదు, ఇంటి బయట ఉన్నట్టు కాదు, మధ్యలో ఉన్నట్లు. అంటే నీకు అవకాశం ఉంది. అంటే నువ్వు మళ్ళీ ఇంటి బయటికి పడిపోవడానికి ఎంత అవకాశం ఉందో ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అంత అవకాశం ఉంది. అది కేవలము నువ్వు ఎరుకతో ఉండేదాన్ని బట్టి జరుగుతుంది. అందుకు అవుతాడు చెప్తున్నాడు, ఇది మొదటి 3 భూమికలలో ఇలాంటి సందర్భం రాదు నీకు. కేవలము 4వ భూమిక అంటే భగవంతుడి ఇంటి గడప మీదనే ఇది జరుగుతుంది. అది కూడా అరుదుగానే 4వ భూమికి చెందిన శక్తులను దుర్వినియోగపరిచినప్పుడు మాత్రమే సంభవిస్తుంది. అంటే నీకు అత్యద్భుతమైనటువంటి శక్తులు నీకు వశం అవుతాయి. దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, నీకు సద్వినియోగపరుచుకోవడం కన్నా నీకేమవుతుంది, దుర్వినియోగపరుచుకుంటాడు. అంటే ఎందుకు దుర్వినియోగపరుచుకుంటాడు అంటే ఉంటుంది. ఎందుకంటే స్థూల సంస్కారాలకి సూక్ష్మ సంస్కారాలకి ఏంటి డిఫరెన్స్ అంటే, సో స్థూల సంస్కారాలతో ఉన్నంత వరకు నీకు ఎక్కువ బంధనాలు ఉన్నాయి. సో సూక్ష్మ సంస్కారాలకు వచ్చేసరికి ఏమవుతుంది, తేలికైన బంధనాలు ఉన్నాయి. కానీ నేను తేలిక చేసేది తేలికైన బంధనాలు కాదు, అత్యంత తేలికైన బంధనాలే. ఇది అవుతాడు ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాడు. ఓకే నేను సంసోలు అయిపోయాను కాబట్టి నాకు కాస్త స్వల్పమైనటువంటి బంధనమే కాబట్టి ఇంక నా ఇష్టం, నాకు స్వేచ్ఛ ఉంది అనుకుంటే పొరపడినట్లే. అది కాదని చెప్పాడు అవుతాడు. ఎందుకంటే ఆ గ్రేట్ బైండింగ్ నుండి లిటిల్ బైండింగ్కి వచ్చేసరికి మాత్రం నీకు స్వేచ్ఛ వచ్చింది అనుకున్నావు. కాదు, నీకు వెరీ లిటిల్ బైండింగ్ వస్తేనే నీకు స్వేచ్ఛని పొందడానికి నీకు అవకాశం ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛ విషయం మర్చిపోయి పూర్తిగా ఈ శక్తుల్లో కనుక నువ్వు మునిగిపోయావు అంటే నువ్వు సద్వినియోగపరుచుకోవడం కన్నా దుర్వినియోగపరుచుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుందని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఒక్కసారి చైతన్యం పొందబడితే అది ఎప్పటికీ పోగొట్టుకోబడదు అనేది సాధారణంగా వాస్తవం. అయినప్పటికీ 4వ భూమికి ఒక చైతన్య విషయంలో దీనికి ఒక మినహాయింపు ఉంది. సో 2 విషయాలు చెప్తున్నాడు అండి. ఇది గొప్పగా క్యారీ చేయాల్సిన విషయం. ఎందుకంటే తెలిసినా తెలియకపోయినా భూమికల గురించి నీకు అవగాహన ఉన్నా లేకపోయినా ఈ స్థితి ప్రతి సాధకుడు ఎదుర్కోవాల్సిందే. అది 4వ భూమిక అని కొంతమంది తెలియక ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలిసి దానిని ఎరుకతో ఉండి దాటిన వాళ్ళు మరికొందరు ఉంటారు. కాబట్టి సో నీ మొదటి భూమిక వరకు ఏదైతే, ఎందుకంటే చైతన్యం అనేది కూడా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. చైతన్యం అనేది మానవ జన్మతోనే ఆగిపోయింది, మళ్ళీ కొత్త ఏం లేదు.
ఒక ఆధ్యాత్మిక మార్గం ప్రారంభించిన వాడికి, ఒక మానవుడిగా ఆధ్యాత్మిక మార్గం మొదలుపెట్టి మొదటి భూమిక నుండి మొదలుపెట్టిన వ్యక్తికి కొత్త చైతన్యమే రాదు. ఉండేటువంటి ఒకే ఒక చైతన్యం ఏంటి? నువ్వు మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు ఎటువంటి చైతన్యం ఉంది, సో నువ్వు సంసోల్గా ఉన్నప్పుడు ఎటువంటి చైతన్యం ఉంది, నువ్వు ఫ్యూ సోల్కి వెళ్ళేసరికి సేమ్. ఈ ముగ్గురికి ఒకే చైతన్యం ఉంది, అందులో ఏం డిఫరెన్స్ లేదు. ఏంటంటే అది ఏ చైతన్యం ఉంది ఈ ముగ్గురికి? పూర్తి చైతన్యము. పూర్తి చైతన్యం ఉంది అంతే. ఇక్కడ వాళ్ళ చైతన్యం ఏం మార్పు లేదు. ఇప్పుడు మోస్ట్ సోల్కి ఒక రకమైన చైతన్యము, సమ్ సోల్కి ఒక రకమైన చైతన్యము, ఫ్యూ సోల్స్కి వేరే రక చైతన్యం లేదు. ముగ్గురికి ఒకే చైతన్యం ఉంది అక్కడ. కానీ వాళ్ళు ప్రయాణం చేసేటువంటి మార్గం మారుతూ ఉంటుంది. వాళ్ళు అనుభవించేటువంటి ఆ యొక్క ఎరుక మారుతుంది, తర్వాత ఆ అనుభవాలు మారుతుందే తప్ప చైతన్యంలో మానవుడికి మాత్రము ఎటువంటి భేదము లేదు. అక్కడ తేడాలు ఏం కనిపిస్తున్నాయి? 5 తేడాలు కనబడుతున్నాయి. అందుకే మనకి గుప్పెట్లు గాడ్ స్పీక్స్లు అందించే సమయంలో మనకు అవుతాడు ఈ 3 5 చెప్పాడు. సిబి కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ, ఈడబ్ల్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్, ఓపి ఆన్ ప్లేన్, హెచ్బి హ్యావ్ బైండింగ్, హెచ్ఐ హ్యావ్ ఇంప్రెషన్. మారేది 5 మారుతూ ఉంటుంది, కానీ కాన్షియస్నెస్ మారదు. నీ కాన్షియస్లో నువ్వు ఈ శరీరంతో నువ్వు ఏ కాన్షియస్లో ఉన్నావో అది మారుతుంది తప్ప కాన్షియస్నెస్లో మార్పు ఉండదు. అందుకే కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ అన్నాడే తప్ప అవుతాడు. మళ్ళీ కాన్షియస్లో కొత్త పేరు పెట్టలేదు. నువ్వు అక్కడ నీకు శరీరాలతో నువ్వు దేంతో కాన్షియస్ అవుతున్నావో దాన్ని బట్టి మారుతుందే తప్ప శరీరాలు మారుతున్నాయి తప్ప కాన్షియస్ ఎక్కడ మారటం లేదు. అందుకే కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ, కాన్షియస్ ఆఫ్ ది సటిల్ బాడీ, కాన్షియస్ ఆఫ్ ది మెంటల్ బాడీ, కాన్షియస్ ఆఫ్ ది సెల్ఫ్. ఎక్కడ చూస్తారో మనకి ఆ కాన్షియస్నెస్లో ఎక్కడ మార్పు లేదు, అదే కాన్షియస్నెస్సే. కానీ నువ్వు చేసే ప్రయాణంలో మారుతుంది, ఎందుకంటే సంస్కారాలు మారుతుంది కాబట్టి. సంస్కారాలు ఎప్పుడైతే స్థూలం నుండి సూక్ష్మానికి, సూక్ష్మం నుండి మానసికానికి, మానసికం నుండి నో ఇంప్రెషన్ స్టేజ్లో వీటిలో మార్పు ఉంది తప్ప ఈ కాన్షియస్నెస్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అంటే అవతారుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అందించే ప్రతి మాటకి ఏం చెప్పాడు? గతంలో మనకి ప్యారలల్గా 2 విషయాలు కొనసాగుతూ ఉంటుంది. అంటే చెరోవైపు, ఒకవైపు సంస్కారాలు, మరోవైపు చైతన్యము. సంస్కారాల్లో మార్పు ఉంటుందే తప్ప చైతన్యంలో మార్పు ఉండదు. అందుకే కాస్త ఎరుకతో ఉండన్నాడు అవుతాడు తప్పించి సంస్కారాలతో ఉండని చెప్పలే అవుతాడు. ఎరుకతో ఉండమన్నాడు, ఎందుకంటే ఎరుక ఎటువంటి భేదం లేదు. కానీ నువ్వు నిజంగా నువ్వు ఎరుకతో ఉండగలిగితే నీలో ఎటువంటి భేదం ఉండదు. అర్థం చేసుకుంటాం కదండి. సంస్కారాల మార్పు ఉంది కాబట్టి సంస్కారాల చేత నీకు డిఫరెన్స్ కనిపిస్తుంది తప్ప నువ్వు చైతన్యంతో ఉండటం లేదు. నువ్వు సంస్కారాలతోనే ఉంటున్నావు కాబట్టి నీ జీవితంలో ప్రతి దానికి డిఫరెన్సెసే. నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా అది అజ్ఞానానికి సంబంధించింది. అందుకే బీ కాన్షియస్ అంటున్నానే తప్ప బీ ఇంప్రెషన్ అని చెప్పట్లేదు నేను. ఎందుకు బీ కాన్షియస్ ఎందుకు అంటున్నాను అంటే అందులో ఎటువంటి మార్పు ఉండదు. నువ్వు ఎరుకుతో ఉండగలిగితే మొదట ఆ వ్యత్యాసాలు లేకుండా చేసుకోవాలి అంటే మొదట వ్యత్యాసాలు తగ్గించుకోవాలి. అది తగ్గుతుంది. అంటే మోస్ట్ సోల్కి సమ్ సోల్కి ఏం డిఫరెన్స్? ఇక్కడ కాస్త డిఫరెన్స్ అనేది తగ్గింది అంతవరకే, కానీ పూర్తిగా చాలా వరకు తగ్గింది మాత్రం ఫ్యూ సోల్స్కి. ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి అక్కడ ఎక్సెంప్షన్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మినహాయింపు ఉంటుంది అంటున్నాడు అవుతాడు 4th ప్లేన్లో. సో ఇది మనకి నిన్నటి వరకు అవుతాడు చెప్పినటువంటి మాట. సో కాబట్టి మనకి అవుతాడు నెక్స్ట్ చెప్పబోయేటువంటి విషయాల్ని మనము ఆంజనేయులు మరియు రజనీ గారి ద్వారా ఆలకిద్దామండి. The soul does not misuse the powers of this command, but uses them for good without being overpowered by desires. Then further involution of consciousness, the consciousness of the subtle conscious human soul sometimes experiences directly the 6th plane of the mental world and skips over the experiences of the 5th plane of the mental world. Entry into mental world comprising the 5th and 6th planes may be compared to an entry into a room after crossing the threshold, the fourth plane of consciousness.
శాశ్వత మాత ఇచ్చే కోరికలు కల్పించే ప్రలోభాలకు లొంగిపోకుండా ఆత్మ తన అధీనంలో ఉన్న శక్తులను దుర్వినియోగం చేయడానికి బదులు కేవలం మంచి కోసమే వినియోగిస్తే అప్పుడు సూక్ష్మ ఎరుక గల మానవాత్మ యొక్క చైతన్యం మరింత ఆత్మాత్మకమై కొన్నిసార్లు మానసిక ప్రపంచానికి చెందిన అంతర్ముఖమై కొన్నిసార్లు మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక యొక్క అనుభవాలను దాటవేసి పొందకుండానే నేరుగా మానసిక ప్రపంచానికి చెందిన 6వ భూమికను అనుభవిస్తుంది. 4వ చైతన్య భూమిక అంటే గడపను దాటిన తరువాత 5వ మరియు 6వ భూమికలను కలిగి ఉన్న మానసిక ప్రపంచాల్లోనికి ప్రవేశించడాన్ని ఒక గదిలోనికి ప్రవేశించడంతో పోల్చవచ్చు. But if the consciousness of soul on the 4th plane of consciousness neither uses nor misuses the powers of the 4th plane, then gradually with further involution of consciousness, the subtle conscious human soul on the 4th plane crosses the threshold of the 4th plane and enters the mental on the 5th plane. కానీ 4వ భూమిక మీద ఉన్న ఆత్మ యొక్క చైతన్యం 4వ భూమికకు చెందిన శక్తులను సద్వినియోగం కానీ దుర్వినియోగం కానీ చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు క్రమంగా చైతన్యం మరింత అంతర్ముఖమై మవ్వడంతో 4వ భూమిక మీద ఉండే సూక్ష్మ ఎరుక గల మానవాత్మ 4వ భూమిక యొక్క గడపను దాటి మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక మీద పెడతాడు. శాశ్వత ప్రీతమవుతాన్ని శాశ్వత ప్రీతమవుతా. సో ఈ విధంగా అవుతాడు చెప్తూ ఈ లాస్ట్లో కంక్లూడ్ చేస్తున్నాడు అవుతాడు 4th ప్లేన్ గురించి చెబుతూ, కోరికలకు లోబడకుండా ఆత్మ తన ఆధీనంలో ఉన్న శక్తులను దుర్వినియోగం చేయడానికి బదులు కేవలం మంచి కోసమే వినియోగిస్తే అప్పుడు సూక్ష్మ ఎరుక గల మానవాత్మ యొక్క చైతన్యము మరింత అంతర్ముఖమై కొన్నిసార్లు మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక యొక్క అనుభవాలను దాటవేసి నేరుగా మానసిక ప్రపంచానికి చెందిన 6వ భూమికను అనుభవిస్తుంది. అంటే ఇక్కడ ఎవరు తీసుకెళ్తారు? ఎందుకంటే ఒకసారి మనము డివైన్ థీమ్ ల్యాబొరేటరీ బైరమంగల్లో ఉన్నటువంటి డివైన్ థీమ్ ల్యాబొరేటరీని ఈ యొక్క సందర్భంలో కనుక కాస్త మనం దానికి అసలు స్మరించుకుంటే అక్కడ ఉన్నటువంటి మనకి ఆ పెయింటింగ్ చూస్తే మాత్రము ఎప్పుడైతే ఒక రకంగా చెప్పాలి అంటే అందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే సూఫిజం వాళ్ళు అవతార తత్వాన్ని ఎంత చక్కగా డైజెస్ట్ చేసుకున్నారు అంటే అక్కడ ఎలా ఉంటాడో ఆ పెయింటింగ్ రూపంలో చెప్పారు మనకి. అంటే ఎలా ఉంటుందంటే స్టక్ అయిపోయి ఉంటాడు మహాయోగి ఎప్పుడు కూడా. ఎందుకంటే మొదటి భూమిక నుంచి 3వ భూమిక దాకా స్వేచ్ఛగా ప్రయాణం చేసుకుంటున్నటువంటి ఆ సాధకుడు అంటే యోగిగా మొదలుపెట్టి మహాత్మగా కొనసాగిస్తూ మహాయోగి అయినటువంటి ఆ 4వ భూమికలో ఉన్నటువంటి అతను ఏమైపోతాడంటే స్టక్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే అతడి మీకు పాదం కూడా మీకు తెలుస్తుంది స్పష్టంగా, మనకు ఆ పెయింటింగ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పాదం వచ్చేసి మానసిక ప్రపంచంలో, మరొక కాలు వచ్చేసి సూక్ష్మ ప్రపంచంలో, అంటే రెండిటి మధ్య ఉంటాడని అర్థం. అంటే ఇంటి గడప మీద ఉన్నట్లే దాన్ని అర్థం చేసుకుంటే ఇంటి లోపలికి ఇంటి బయటికి మధ్యలో గడప ఉంటుంది కాబట్టి గడప మీద ఉన్నాడు కాబట్టి చూపిస్తాడు. అంటే ఎలా తీసుకోవాలంటే అతను స్టక్ అయిపోయి ఉంటాడు. ఎందుకు స్టక్ అయిపోయాడు అంటే కేవలము ఈ కోరికలకు లోబడడం వలన. కోరికలు లోబడడం వలన అంటే మనకి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అవుతాడు గతంలో కూడా. ఒకే ఒక ఎగ్జాంపుల్ అంటే 4th ప్లేన్కి వచ్చేసరికి ఎలా ఉండకూడదు, అలా ఉండడం వలన కూడా ఒకవేళ కోరికలకి లోబడిపోతే, ఆకర్షణలకి లోబడిపోతే, వ్యామోహాలకి లోబడిపోతే చివరికి పొందేటువంటి ప్రయోజనం ఎలాంటిదో కూడా మనకి భవిష్యత్తులో అన్ని తరాలకి అర్థమయ్యేలాగా ఒక వ్యక్తి తన జీవితాన్ని మనందరికీ చూపించాడు వ్యక్తి. సో అతన్ని మనం ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉన్నాడు అవుతాడు. ఎవరండి అతను? మహాయోగి చాంగ్దేవ్ ఎవరండి? చాంగ్దేవ్ వయసు ఎంత? అతను ఎన్ని సంవత్సరాల పాటు గడప మీద 4వ భూమికలో ఉండిపోయాడు?
1400 ఇయర్స్. 1400 సంవత్సరాల పాటు అదే భూమికలో ఉండిపోయాడు. అలా ఉండిపోవడం వల్ల తనకు తాను ఏదో గొప్ప ప్రయోజనం పొందాను, ఏదో ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాను, ఆత్మసాక్షాత్కారం పొందాను అని తనకు భావిస్తున్నా తను ఎక్కడ ఉన్నాడు, తాను పొందిన ప్రయోజనం ఏమిటి అనేది చాంగ్దేవ్ తన గురువైనటువంటి గురువు దగ్గరికి వచ్చేంత వరకు అతనికి తెలియదు, అతని ఎరుకలకు లేదు, అతని యొక్క కాన్షియస్ కూడా లేదు. తనకు తాను హయ్యెస్ట్ బెనిఫిట్ పొందాను అనుకున్నాడే తప్ప తను ఏ గురువు అయితే తనను ఎంచుకున్నారో ఆ గురువు చెప్పేంత వరకు తెలియదు ఎటువంటి ప్రయోజనం. ఆ గురువు ఎవరండి, ఆ గురువు ఎవరు, మళ్ళీ ఆ గురువు చెప్పినటువంటి నువ్వు పొందిన ప్రయోజనం ఎంతటిదని చెప్పింది ఆవిడ. ఎవరు ఆ గురువు? ఎస్ ముక్తాబాయి గురువు. సో గుర్తు ఆవిడ ఏం చెప్పింది, నువ్వు పొందినటువంటి ప్రయోజనం ఏంటి చాంగ్దేవ్ ఏం చెప్పింది ఆవిడ? ఎస్ అంటే కోరాపత్ర అంటే ఏంటి మరాఠీలో? అది ఖాళీ కాగితము. ఖాళీ కాగితం అంటే ఏంటి? ఇక్కడ చిన్న సందర్భం మనందరూ తెలిసిందే, ఒక్కసారి స్మరించుకుందాం ఆ సందర్భాన్ని. ఆలందిలో ఉన్నప్పుడు జ్ఞానేశ్వర్, సో జ్ఞానేశ్వర్ యొక్క ఫ్యామిలీ ఎంతమంది అండి మొత్తం? 4. అక్కం గారు చెప్పండి, 4 ఎవరు? సోపాన్. ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ ఎవరు? నివృత్తినాథ్, 2 జ్ఞానేశ్వరు, 3 సోపాను, 4 ముక్తాబాయి. ఈ 4. సో గొప్ప విషయం ఏంటి అంటే ఈ 4 కూడా సత్పురుషులే కదండి. సద్గురువులు ఈ 4 కూడా 4 పర్ఫెక్ట్ మాస్టర్స్ అనమాట. పంచ సద్గురువులో ఒకేసారి భూమి మీద ఒక తల్లి కడుపున్న 4 సద్గురులుగా రావడం అనేది అతి అరుదైన సంఘటన సమస్త సృష్టిలో. కాబట్టి సో 4 సద్గురువులే. కాబట్టి 4 సద్గురువులు ఆలందిలో ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క చాంగ్దేవ్ అనేటువంటి మహాయోగి. సో ఆయన గురించి అప్పటికి ఆయన ఎందుకంటే అనుకుంటే స్వర్గానికి వెళ్ళిపోయేవాడు, అనుకుంటే నరకానికి వెళ్ళిపోయేవాడు, అనేక ప్రపంచాలు, అంటే ప్రపంచాలేం కాదు సూక్ష్మ ప్రపంచం ఒకటి. మానసిక ప్రపంచంలోకి అతనికి యాక్సెస్ లేదు కాబట్టి సూక్ష్మ ప్రపంచంలోని ఈ 3 భూమికల్లోని స్థూల ప్రపంచానికి, అంటే స్థూల ప్రపంచమైనటువంటి 0 భూమిక, ఇక్కడ ఉన్నటువంటి మిగతా 4 భూమికల చుట్టూ ఎక్కడ పడితే తిరుగుతూ ఉండేవాడు. అది తిరగడమే గొప్ప విషయం అనుకున్నాడు, అదే జ్ఞానం అనుకున్నాడు, అదే మోక్షం అనుకున్నాడు ఒక సందర్భంలో. కానీ ఆ సందర్భంలో అప్పటికి జ్ఞానేశ్వర్ మహారాజు అంటే జ్ఞానేశ్వరుడు తన యొక్క జ్ఞానేశ్వరిని మొదలుపెట్టాడు. జ్ఞానేశ్వరి అంటేనే సో భగవద్గీత గురించినటువంటి ఆయన అంటే జ్ఞానేశ్వరి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యాఖ్యానమే జ్ఞానేశ్వరి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, అంటే ఒక కుమ్మరి వాడికి కూడా ఆయన ఉద్దేశం ఏంటి, అక్కడ ఆలందిలో ఉన్నటువంటి వాళ్ళలో ఒక కుమ్మరి వాడికి కూడా భగవద్గీత అర్థమయ్యేలాగా మరాఠీలో చెప్పినటువంటి ఆ సమ్మేళనమే జ్ఞానేశ్వరి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, స్టార్ట్ చేసాడు, జరుగుతోంది, ఇంకా పూర్తవ్వలేదు. కానీ జరుగుతున్నప్పుడే విపరీతమైనటువంటి చుట్టుపక్కల వాళ్ళకి చాలా వరకు ప్రసరించింది. ప్రచారం కాదు, ప్రసరింపజేశాడు ఆయన. ఆ ప్రసారం అనేది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే చాంగ్దేవ్ దగ్గరికి వెళ్ళింది. చాంగ్దేవ్ దగ్గరికి వెళ్ళేసి, ఏంటి భగవద్గీత గురించి నేనే చెప్పలేదు, ఎప్పుడు కూడా నాకే అర్థం కాలేదు భగవద్గీత. ఒక చిన్న 12 ఏళ్ళ పిల్లవాడు 13 ఏళ్ళ పిల్లవాడు భగవద్గీత గురించి చెప్తున్నాడా? అసలు ఏం చదువుకున్నాడు అతను? ఆ వయసులో ఏం చదువుకున్నాడు? అతను గురువు ఎవరు? ఆయన గురుకులం ఏంటి? అది ఎక్కడ, ఏ గురువు దగ్గర అతను ఉపదేశం పొందాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ నేర్చుకున్నాడు? ఈయన రకరకాలుగా మాట్లాడుతూ ఏం చేశాడంటే వెంటనే అతను ఎలాగైనా కలవాలి అన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, ఇదే కోరికలకి లోబడడం. ఎందుకంటే అతనికి అప్పుడప్పుడు పనిచేసేది, ఎరుకతో ఉండేవాడు తన గురువు యొక్క అనుగ్రహం చేత. అంటే అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర మనం వెళ్ళాలి అనే ఒక స్పృహ ఉన్నప్పటికీ కోరికలకి వ్యామోహాలకి లోబడిపోతుంటాడు సాధారణంగా జీవుడు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, మీరు 1400 సంవత్సరాలు అయినటువంటి వయసు మహాయోగి మీరు, అతడు 12 ఏళ్ళ పిల్లవాడు, ఆ పిల్లవాడి కోసం మీరు వెళ్ళడం ఏంటి? ఒక చిన్న పేపర్ ఒక లెటర్ రాసి ఇవ్వండి, అది అందుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తాడు అని చెప్తాడు ఆ చుట్టూ ఉన్నవాళ్ళు. సో అవునా అనేసి ఒక వైట్ పేపర్ తీసుకొని అతన్ని అంటే సంబోధిస్తాడు.
అంటే స్టార్టింగ్ రాస్తాం కదండి, రెస్పెక్టెడ్ సార్ కానీ లేకపోతే గౌరవనీయురాలు అని అంటే మొదలు పెడతాం కదండి. ఎలా మొదలు పెట్టాలో తెలియదు అతనికి. ఏం చెప్పాడు? ఆశీర్వాదం అని చెప్పాడు. ఆశీర్వాదం చెప్పేసరికి మాత్రము నేను ఆశీర్వదించడం ఏంటి అతన్ని, నాకు తెలిసి అది గొప్పవాడే, నాకన్నా గొప్పవాడు అని గుర్తిస్తున్నాడు అక్కడ లోపల. మళ్ళీ వెంటనే అహం ముందు చూస్తుంది. కాబట్టి దీని ద్వారా ఏం చేశాడు? ఆశీర్వాదం వద్దు కొట్టే అన్నాడు. తర్వాత వచ్చేసి వెంటనే ఓకే గౌరవప్రదమైన, అంటే అతన్ని ఏం గౌరవించడం ఏంటి, చిన్నపిల్లవాడు, అది కూడా కొట్టే అన్నాడు. అంత వద్దు కానీ ఖాళీ పేపర్ పంపించమన్నాడు. ఖాళీ పేపర్ తీసుకొచ్చాడు అండి. అంటే ప్రపంచంలో కొన్ని మనిషి ఉద్ధరించడానికి కొన్ని సందర్భాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయండి, జరిగాయండి. గొప్ప చరిత్ర అండి ఇదంతా కూడా, జరిగిన సంఘటన. చరిత్ర అంటే ఏదో ఇమాజినేషన్ కాదండి, జరిగిన సంఘటన, గొప్ప సంఘటన. సో అతను శిష్యుడి దగ్గర పంపిస్తాడు. ఎక్కడికి? జ్ఞానేశ్వర్ దగ్గరికి పంపించినప్పుడు చూడగానే అతను ఓపెన్ చేస్తాడు. ఇది మాకు లెటర్ ఇచ్చారు, మా గురుదేవులు ఇచ్చారు, మాకు చాంగ్దేవ్ మహారాజ్ ఇచ్చారు, అంటే దీనికి రిప్లై ఇవ్వండి, మీరు రిప్లై ఇస్తే నేను తీసుకెళ్తానని చెప్తాడు. అలా వెంటనే వెళ్ళగానే రిప్లై ఇవన్నీ. సో కొంచెం టైం తీసుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ ఓపెన్ చేసేది జ్ఞానేశ్వర్. సో జ్ఞానేశ్వర్ ఓపెన్, ఎందుకంటే పంపించిన ఆయన కోసమే కదా, ఎందుకంటే మిగతా ముగ్గురు గురించి ఆయన తెలియదు. ఎవరికి? చాంగ్దేవ్కి నివృత్తినాథ్ గురించి, సోపాన్ గురించి, ముక్తాబాయ్ గురించి చాంగ్దేవ్ తెలియదు. అతని పేరు విన్నది ఏంటి? ఆ జ్ఞానేశ్వరిని చెబుతున్న జ్ఞానేశ్వరుడు, అంతవరకు తెలుసు. సో డైరెక్ట్గా ఆ యొక్క ఖాళీ పేపర్ని, ఖాళీ లెటర్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారంటే ఆ జ్ఞానేశ్వరికి ఇవ్వడం జరుగుతుంది. సో జ్ఞానేశ్వరికి ఇవ్వగానే చూస్తాడు. చూడగానే వెనక ముందు చూస్తే ఖాళీగా ఉంది. గురుదేవ అంటే జ్ఞానేశ్వరికి గురుదేవులు అన్న అయినటువంటి నివృత్తినాథ్ చూడండి అన్నప్పుడు వెంటనే వెనక తిరిగి చూస్తే మాత్రము మళ్ళీ సోపాన్ తీసుకుంటే సోపాను అబ్జర్వ్ చేస్తాడు, ఏం కనిపించదు. చివరికి ముక్తాబాయి కూడా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆవిడేం చెప్తుంది అంటే ఈజ్ అల్టిమేట్, అంటే ఇక్కడ అవతాడు చెప్తున్నటువంటి కోరికలకు లోబడకుండా ఆత్మ తన ఆధీనంలో ఉన్న శక్తులను దుర్వినియోగం చేయడానికి బదులు కేవలం మంచి కోసమే వినియోగిస్తే, ఎందుకంటే అతను చాలా వరకు దుర్వినియోగం చేసేవాడు, కానీ దుర్వినియోగం చేసినా కూడా అతడు పతనం అయిపోలేదు, కేవలం గురువు అనుగ్రహం ఉంది కాబట్టి. అంటే ఇంకొకరి ఇబ్బంది పెట్టి, ఎందుకంటే మనకి అహల్య లాంటి ఒక పతనం అయిపోవడము, లేకపోతే మణిగ్రీవస్ అనేటువంటి అతను పతనమైనట్టు, ఒక జడభరతుడు పతనమైనట్లు చాంగ్దేవ్ పతనం అవ్వలేదు ఎక్కడ కూడా. అంటే కాస్త కంట్రోల్లో ఉన్నాడు తన జ్ఞానం చేత, కానీ సరెండర్ అవ్వలేదు, కానీ కంట్రోల్లో మాత్రం ఉన్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా జీవరాశులన్నీ, ఎందుకంటే ఒక పులినో లేకపోతే అంటే ఇక్కడ పరిణామ ప్రక్రియలో ఉన్నటువంటి కొంతమంది జంతువులని తన యోగ శక్తుల ద్వారా తన ఆధీనంలో తీసుకున్నాడే తప్ప మిగతా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అందుకే అతను పతనం అయిపోలేదు 1400 సంవత్సరాలు. ఇది గొప్ప విషయం అన్నాడు అవుతాడు, చాలా గొప్ప విషయం. కాస్త అందులో ఉన్నాడు కానీ స్టక్ అయిపోయాడు. అతను ఎక్కడ దిగజారిపోలేదు, అతని చైతన్యం అనేది మనకి అవుతాడు ముందుగా చెప్పినట్లుగా అవ్వలేదు, కానీ అతను అది సస్టైన్ అవ్వగలిగాడు ఎక్కడ కూడా. సో కాబట్టి అతను చేసినటువంటి చిన్న కోరికలు లోబడ్డాడు తప్ప. సో దానివల్ల పొందే ప్రయోజనం ఏంటో ఇక్కడ ముక్తాబాయి చెప్తుంది. ఏం చెప్తుంది అన్నప్పుడు ఆ ఖాళీ లెటర్ చూసి 1400 సంవత్సరాల పాటు మహాయోగిగా ఉంటూ చివరికి చాంగ్దేవ్ పొందిన ప్రయోజనము ఈ ఖాళీ ఉత్తరంలా ఉండిపోయాడు. అంటే హఫీజ్ భాషలో చెప్పాలి అంటే ఇట్స్ లోయెస్ట్ బెనిఫిట్, ఇట్స్ నాట్ హైయెస్ట్ బెనిఫిట్. ఇది ఉన్నతమైన ప్రయోజనాన్ని పొందలేదు చాంగ్దేవ్, అధమమైన ప్రయోజనమే పొందాడు. ఎందుకంటే ఎక్కడ స్టక్ అయిపోయాడు? అధమమైన భూమికలో స్టక్ అయిపోయాడు. కాబట్టి ఆ మాట చెప్పడం మొదలు పెడతాడు ఎవరు? ఒక ముక్తాబాయి చెప్పగానే ఇదేంటి ఇలా తయారయ్యాడు చాంగ్దేవ్ 1400 సంవత్సరాల పాటు సాధన చేస్తూ మహాయోగిగా ఉంటూ అతను పొందిన ప్రయోజనము ఇలాగే ఉంది అంటుంది ఎవరు? ముక్తాబాయి. అప్పుడు నివృత్తినాథ్ జ్ఞానేశ్వరికి ఆదేశిస్తాడు. అక్కడ ప్రపంచమంతా ఒక రకంగా చూస్తే నివృత్తినాథ్ గురువు యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందని తెలుసా అండి. అంత చేస్తున్నప్పటికీ అంత తన యొక్క జీవితాన్ని కేవలం అధమమైన ప్రయోజనానికి పరిమితమైనప్పటికీ కూడా నివృత్తినాథ్ చాలా గొప్ప మాట చెప్తాడు తన శిష్యుడైనటువంటి జ్ఞానేశ్వరికి. ఏం చెప్తాడు? ఇలాంటి శిష్యుడు దొరకడము నీకు అదృష్టము జ్ఞానేశ్వర అంటాడు. చాలా అరుదు. ఎందుకంటే ఎక్కడైనా శిష్యుడు రావాలి, నేర్చుకోవడం రావాలి అంటే అతను ఏదో క్యారీ చేస్తాడు, ఏదో కొన్ని మోసుకు వస్తాడు, ఎప్పుడు ఖాళీగా రాడు. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉండాలి. అందుకే అవుతాడు మనకి స్పష్టంగా చెప్పాడు, నువ్వు నా దగ్గరికి వస్తున్నప్పుడు యూ షుడ్ బికమ్ హెడ్లెస్ అన్నాడు అవుతాడు. హెడ్లెస్గా ఉండగలగాలి అంటే నీకంటూ శిరస్సు అంటూ ఉంది, నీకంటూ ఆలోచన, నీకు ఏది ఉండకూడదు అంటే ఒక రకంగా చెప్పేసాడు అవుతాడు.
థాట్లెస్ ఇదంతా ఏం చెప్పలే, ఒకే మాట అండి, హెడ్లెస్. నా దగ్గరికి వచ్చినప్పుడు హెడ్లెస్గా రావాలి. హెడ్లెస్గా ఉంటేనే నిన్ను లోపలికి తీసుకెళ్తాను, అంటే హృదయంలోకి తీసుకెళ్తాను. కాబట్టి ఇది నీకు ఒక అవకాశం జ్ఞానేశ్వర. అటువంటి శిష్యుడు దొరకడం అనేది చాలా అరుదు. ఖాళీగా వచ్చాడు, తనకు తాను జ్ఞానం పొందకుండా తనను తాను తెలుసుకోవాలనేటువంటి తపన అతనిలో ఉంది కాబట్టి ఖాళీగా ఉన్నాడు. కాబట్టి అందులో ఖాళీగా ఇచ్చేసరికి చూడండి, ఇప్పుడు మనకి గురువు దగ్గరికి ఖాళీగా వెళితే ఆ ఖాళీగా ఉన్నటువంటి కాగితంలో గురువు ఏదైనా రాయడానికి అవకాశం ఉంటుందండి. లేదు, నువ్వు కొద్దిగా రాసి ఆయన కొద్దిగా మిగిలితే నీకు వచ్చే ప్రయోజనం కూడా కొద్దిగానే ఉంటుంది. అలా కాకుండా ఖాళీగా ఉంటూ అవతాడు చెప్పినట్లుగా శిరస్సు లేకుండా చేసుకొని పూర్తిగా ఖాళీగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఆయనకి ఏం కావాలి, మనల్ని ఎలా నడిపించాలనేది ఆయన ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆయన చూసుకుంటాడు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నా దగ్గర ఎలా ఉండాలి అంటే మొదట చెప్పినట్లుగా బ్రతికున్న శవంలా ఉండాలి. రెండోది ఏంటి, నా దగ్గరకు వచ్చిన తర్వాత శిరస్సు లేకుండా నా దగ్గరికి రండి, అప్పుడు మాత్రమే మీరు నా నుండి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతారు అంటాడు అవుతాడు. కాబట్టి చెప్పగానే జ్ఞానేశ్వరు మొదలు పెడతాడు. ఆయనకి చెప్పడం రాయడం అంటే ఖాళీ ఉత్తరం ఇస్తే ఈయన ఒక బుక్ పంపిస్తాడండి, రిప్లై 65 ఓవిల్ రాస్తాడండి. 65 ఆయన చెప్పే మాటలు దాని ఓవిల్ అంటారు, దాని పేరు చాంగ్దేవ్ పాసెస్టీ. 1 2 కాదు, 65 ఓవిలతో కూడినటువంటి చాంగ్దేవ్ పాసెస్టీ అంటే మరాఠీలో 65 అండి. 65 విషయాలు చెప్తాడు ఆత్మవిద్య గురించి. మనకి అవతాడు ఏదైతే చెబుతున్నాడో ఇక్కడ, ఏదైతే మనకి ఆత్మవిద్య గురించి, మన స్వస్వరూపం గురించి గాడ్ స్పీక్స్ ద్వారా మనకి ఏదైతే అందిస్తున్నాడో అవుతాడు, అలాంటి విషయాలని చాంగ్దేవ్ వచ్చి ఏం చేస్తే చాంగ్దేవ్కి జ్ఞానేశ్వర్ అందిస్తాడు. అది చాంగ్దేవ్ పాసెస్టీ. అంటే ఖాళీ ఉత్తరం ఇస్తే గురువు ఏం చేశాడు తెలుసా అండి, ఉపదేశము ఒక బుక్ పంపించాడు. ఒక ఖాళీ యొక్క పేపర్ పంపిస్తే ఆయన మాత్రం చాంగ్దేవ్ పాసెస్టీ అని ఒక బుక్నే పంపిస్తాడు. ఆ విధంగా దాని గురించి తెలుసుకొని అతను గురువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి జ్ఞానేశ్వర్ వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తాడు అనుకున్నాడు తప్ప ఆయన పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థం కాదు అది ఏం చెప్తున్నాడు ఆత్మవిద్య అర్థం కాదు. ఎందుకంటే అంతర్గతమైనటువంటి సంసిద్ధత లేకపోతే ప్రపంచం అర్థమైనట్లు భగవంతుడు అర్థం కాడు. భగవంతుడు అర్థం కావాలి, నీ యొక్క స్వస్వరూపం గురించి నీకు తెలియాలి అంటే ఎక్కడో ఒక చోట మానసిక సంసిద్ధత ఉంటే తప్ప, మానసికంగా నువ్వు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తే తప్ప, సో మానసికంగా ఈ యొక్క మార్గంలో నడవడానికి నీకు ఆ ప్రిపరేషన్ ఉంటే తప్ప ఇది అర్థం కాదు. అందుకు అతనే స్వయంగా బయలుదేరి వస్తాడు చాంగ్దేవ్ మహారాజు. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైనటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఏం చెప్పాడు అవుతాడు మనకి, కోరికలు లోబడకుండా ఆత్మ తన ఆధీనంలో ఉన్న శక్తులను దుర్వినియోగం చేయడానికి బదులు కేవలం మంచి కోసం వినియోగిస్తే అప్పుడు సూక్ష్మ ఎరుక కలిగిన మానవాత్మ యొక్క చైతన్యము మరింత అంతర్ముఖమై కొన్నిసార్లు మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక యొక్క అనుభవాలను దాటవేసి నేరుగా మానసిక ప్రపంచానికి చెందిన 6వ భూమికను అనుభవిస్తుంది. ఈ విధంగా 4వ భూమికలో ఉన్నటువంటి చాంగ్దేవుని, మహాయోగి అయినటువంటి చాంగ్దేవుని సాక్షాత్తు సద్గురు అయినటువంటి ముక్తాబాయి ఏం చేసింది, బయటికి తీసుకొచ్చి 5వ భూమిక 6వ భూమిక అనుభవించేలా చేసి అతనికి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రాప్తింప చేసింది ముక్తాబాయి. ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్ అనేది మనం ఇలా తీసుకోవచ్చు. కాబట్టి సో చివరికి ఏం చెప్తున్నాడు అవుతాడు కంక్లూషన్లో, కానీ 4వ భూమిక మీద ఉన్న ఆత్మ యొక్క చైతన్యము 4వ భూమికి చెందిన శక్తులను సద్వినియోగం కానీ దుర్వినియోగం కానీ చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు క్రమంగా చైతన్యం మరింత అంతర్ముఖమవడంతో 4వ భూమిక దాటి ఉండే సూక్ష్మ ఎరుక గల ఆత్మ ఈ 4వ భూమిక యొక్క గడపను దాటి మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక మీద అడుగు పెడతాడు. సో ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం లేకపోయేసరికి ఇక్కడ పూర్తిగా మనకి స్టార్టింగ్లో చెప్పిన మాట ఇక్కడ బాబా రిపీట్ చేస్తున్నాడు. ఏంటా మాట, అంతర్ముఖం అవ్వడము. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పేసాడు అవుతాడు. ఏం చెప్పాడు మనకి, ఈ ప్రయాణము ఆధ్యాత్మిక మార్గం అనేది కూడా నీకు నువ్వుగా ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం అనేది చాలా ఒక 1% లాంటిదే. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ పని చేసేది, ఎక్కువ పాత్రని పోషించేది ఏంటంటే నువ్వు ఎంత అంతర్ముఖం అవుతావో దాన్ని బట్టి ఉంటుంది నీ జీవితము.
కాబట్టి స్పిరిచువల్ పాత్ అనేటువంటిది ఎంటర్ అయిపోతే నీ పని అయిపోయింది అనుకుంటున్నావేమో, కాదు. అసలైన ప్రయాణము అంతర్ముఖం అవడం బట్టే ఉంటుంది. అంతర్ముఖం అనేది ఎక్కడ, మొదటి భూమిక నుండి 4వ భూమిక దాకా అంతర్ముఖం అనేది నువ్వు లోతుల్లోకి వెళ్ళి నీలోకి నువ్వు వెళ్ళి నీతో నువ్వు మాట్లాడుకొని విచారణ చేసుకుంటే తప్ప అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అయితే తప్ప ఇటువంటి ఇక్కడ స్టక్ అయిపోకుండా భగవంతుడి ఇంటిలోకి నువ్వు ప్రవేశించడానికి అవకాశం ఉంది అని మనకి అవతాడు ఈ విధంగా 4th ప్లేన్ గురించి కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి అవతాడు చెప్పబోయేటువంటి మరికొన్ని మాటల్ని మనము తర్వాత మెహరోపాసనను శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం మనము కొనసాగిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, కంక్లూడ్ చేసే లోపల జస్ట్ ఒక క్లారిఫికేషన్స్ ఎవరికైనా ఉంటే ఒక 5 to 10 minutes కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందామండి. ఎందుకంటే కొంచెము ఏదైనా క్లారిఫికేషన్స్ ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే, ఏదైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పచ్చండి. ఏదైనా ఉంటే చెప్పండి, ఏదైనా అడగాలనుకున్నా అడగచ్చు మీరు, ఒక క్లారిఫికేషన్స్ ఏదైనా. ఎస్, జై మెహరోబా మీనాక్షి. అంటే ఇప్పుడు మనం ఫోకస్ ప్లేస్ చేసుకున్నప్పుడు నాన్న డాగ్ ఫాలింగ్ అనే మాట మాట్లాడాడు కదా. అవును, మనం ఈ రోజుల నుంచి చాంగ్ దేవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కదా. అవును, కానీ అలాంటి కాన్షియస్ అతను రాలేదు కదా, అక్కడే ఆగిపోయాడు అంతే, అక్కడే 4th ప్లేన్ లో నిలిపోయాడు అంతే కదా. కరెక్ట్, స్టక్ అయిపోయాడు. అతను స్టోన్ కాన్షియస్ కి రాలేదు మెయిన్ వాళ్ళకి. అవును, అక్కడే ఉండిపోయాడు. ఆయన్ని ఎగ్జాంపుల్ ఎక్కువ తీసుకుంటాడు కదా. అవును, అక్కడ చేసి ఇప్పుడు మనకు ఆహారం తీసుకోవాలంటే ఆహారం చెప్పుకోవచ్చు మనం, షీజ్ వన్ ఆఫ్ ద స్టోన్ కాన్షియస్ వచ్చేసింది అనేసి. అవును, తీసుకో. కరెక్ట్, ఓకే, అలా తీసుకోవచ్చు. ఎందుకంటే డౌన్ఫాల్ ఎందుకంటే 2 రకాలుగా జరుగుతుంది మీనాక్షి. ఎందుకంటే స్టక్ అయిపోవడం అనేది కూడా ఒక రకంగా ఒక అధమమైన ప్రయోజనమే, కానీ స్టక్ అయిపోవడం కన్నా విపరీతమైనటువంటి నష్టం ఎక్కడ వస్తుంది అంటే డౌన్ఫాల్ అయిపోవడం వలనే. ఎందుకంటే చాంగ్దేవ్ అహల్యలాగా ఒక స్టోన్ కాన్షియస్కి వచ్చేయలేదు, మణిగ్రీవ నలకొబర లాగా వెజిటేబుల్ కాన్షియస్కి వచ్చేయలేదు, జడభరతుడిలాగా యానిమల్ కాన్షియస్కి రాలేదు. ఆయన అక్కడే ఉండిపోయాడు, స్టక్ అయిపోయాడు అంతవరకే. కాబట్టి వీళ్ళతో కంపేర్ అంతే కరెక్ట్. అవును, చేసుకోవచ్చు. అని కొనసాగించకుండా ప్రారంభించేటువంటి దశలో మాత్రమే ఉండిపోయాడు. కొనసాగిస్తే 4th ప్లేన్ దాటేసి ఉంటాడు. కొనసాగించగలుగుంటే మాత్రం 4th ప్లేన్ దాటేసి ఉంటాడు.
కాబట్టి ఈ 3 చేయలేదు అతను. అంటే ఫస్ట్ కాన్షియస్గా ఉండలేదు, కాన్స్టెంట్గా ఉండలేదు, కాబట్టి కంటిన్యూ చేయలేకపోయాడు చాంగ్దేవ్. సో ఇది ఒకటి నేర్చుకోవచ్చు ఆయన ఒక జీవితం నుండి. అంతే అండి, జస్ట్ లైట్ క్లారిఫికేషన్. ఓకే ఓకే. జయమేరొబ్బా, ఎస్ జయమేరొబ్బా సులోచనమ్మ గారు. చైతన్యం అక్కడ స్ట్రక్ అయిపోయింది. అవునండి. దానికి పరవాయి మనకు ఒక మాట చెప్పారు, చైతన్యం మనకు ఒక మలుపు త్రోపు ఇవ్వడానికే నేను అవతరించానని. కరెక్ట్ అండి. కదా? అవునండి. అవును అని అనిపించింది. అవునండి. అంటే ఆ సమయంలో ఎందుకంటే 4వ భూమికలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే నువ్వు ఎరుకతో ఉండాలి అక్కడ. నేను ఏదైనా చెయ్యాలి అంటే, ఎందుకంటే అతను ఎరుకతో లేడు. ఎందుకంటే చాంగ్దేవ్ విషయం తీసుకున్నప్పుడు ఇప్పుడు సులోచనమ్మ గారు చెప్పినట్లుగా అవతారుడు అవతరించింది కూడా ఎందుకంటే ప్రతి చోట ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటేనండి ఒక రకంగా ఈజ్ నాట్ ఓన్లీ కాన్స్టెంట్ కంపానియన్, సరిగ్గా అర్థం చేసుకుంటే ఈజ్ అ కాన్షియస్ కంపానియన్, ఈజ్ అ కంటిన్యూస్ కంపానియన్. కరెక్ట్గా అర్థం చేసుకుంటే అవతార పురుషుడిని ఒక్కసారి నిత్య సహచరుడుగా మలుచుకోగలిగితే ఆయనే ఎరుకగలటువంటి సహచరుడు, ఆయనే కొనసాగింపగలటువంటి సహచరుడు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా చెయ్యాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ఎరుకతో ఉండాలి. ఇప్పుడు నిద్రపోతున్న వ్యక్తికి భయపడుతున్నప్పుడు, ఎందుకంటే నాకు పులి చేస్తోంది, లేకపోతే నా పులి నన్ను చంపేస్తోంది అనేటువంటి మాట, ఎందుకంటే నువ్వు ఊరికి చెబితే సరిపోదు ఆ వ్యక్తిని, నువ్వు బెడ్ మీద హ్యాపీగా పడుకున్నావురా, కలగంటున్నావురా లేరా అని నువ్వు ఎంత చెప్పినా అర్థం తట్టాలి. ఆ అవుతాడు చేసే పని అదే. ఎందుకంటే అది డ్రీమ్, అది నువ్వు పడే భయము, నువ్వు పడే బాధ అంతా కూడా కలే కాబట్టి తట్టి లేపడమే. అందుకే అవతాడు చెప్పాడు, ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. కాబట్టి అది చేస్తాడు. అది చెయ్యాలంటే కూడా నీకు ఆ ఎరుక ఉండాలి. ముందు నీకు ఆ ఎరుక ఉండాలి. ఎరుక ఉండాలంటే ఏంటి? నా గురువు చెప్పాడు. సో ఇదంతా కూడా ఆకర్షణలకి వ్యామోహాలకి లోబడకుండా నా వరకు నేను ఒక ఎరుకతో ఉండాలి. ఆ ఎరుకతో ఉంటే మాత్రమే, ఎందుకంటే స్పష్టంగా చెప్పాడు అవుతాడు, ఒకవేళ నేను నీకు సహాయం చేయాలన్నా కూడా నీకు ఎరుక లేకపోతే నా సహాయం కూడా నిస్సహాయమే అవుతుంది, నేను కూడా ఏం చేయలేనని చెప్పాడు అవుతాడు. ఎందుకంటే 1400 సంవత్సరాల పాటు తన ఒక గురువు ఉన్నారండి ఆయనకి, చాంగ్దేవ్ కూడా. కానీ 1400 సంవత్సరాల పాటు ఆయన ఎప్పుడు కూడా ఆయన హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇతను ఎరుకలో లేడు, పూర్తిగా మునిగిపోయాడు. ఆ యొక్క శక్తులలో ఆ యొక్క వ్యామోహం ఆకర్షణ మునిగిపోయాడు. ఆ 1400 సంవత్సరాల పాటు తన గురువు ఏం చేయలేకపోయాడు అంటే ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే ఎరుక లేదు కాబట్టి. ఆ ఎరుక అనేది ఎప్పుడు వచ్చింది? వీళ్ళ యొక్క ఆగమనంతో వచ్చింది. ఈ నలుగురు రావడంతో వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల క్యారీ చేసినట్టు చాలండి. ఇప్పుడు చూడండి, గుర్తించాడండి అన్నమయ్య అదే చెప్తాడండి, ఇన్ని జన్మములేటికి హరిదాసులు ఉన్న ఊరదా చాలు. ఏం చేశాడండి? ఏదైనా సాధన చేశాడా చాంగ్దేవ్ మహారాజు? అదేనే ఉన్నాక అతను 4th ప్లేన్లో ఉన్నాడు తప్పించి ఆ వైబ్రేషన్స్ అండి కొద్ది దూరంలో, కొన్ని 10-20 కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు ఈ నలుగురు సద్గురువులు. వాళ్ళ గురించి ఆలోచించాడు, వాళ్ళ గురించి ఆ ఊరికి వెళ్ళాడు, వాళ్ళు ఉన్న ఊరికి వెళ్ళాడు. అన్నమయ్య చెప్పినట్లుగా చేశాడు చాంగ్దేవ్ కూడా. కాబట్టి ఇన్ని జన్మములు ఏటికి, ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు? నువ్వు హరిదాసుడు కాకపోయినా హరిదాసులో ఉన్న ఊరికి వెళ్ళినా చాలు కదా అంటాడు. కాబట్టి ఇక్కడ చాంగ్దేవ్ చేసింది అదే, ఆ వివేకవంతమైన బుద్ధితో ఎరుకతో ఉన్నాడు కాబట్టి హరిదాసులైనటువంటి ఆ సద్గురుల దగ్గరికి వెళ్ళాడు కాబట్టి పొందాల్సినటువంటి అత్యంత ప్రయోజనాన్ని పొందాడు. కాబట్టి ఇది మనకి ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు అండి. సులోచనమ్మ గారు కరెక్ట్ అండి, మీరు చెప్పింది. అవుతాడు చెప్పాడు ఆ మాట కూడా బాగుందండి. అవతారుడు మేల్కొల్పుతాడు కదా అనుకున్నాం కదా. అవునండి. అవతారుడు చీమగా ఏనుగులో ఏనుగుగా మనిషిలో మనిషిగా తాదాత్మ్యం చెంది ఉన్నాడు. ఆయన ఈ స్వప్నతుల్యం ఆయన సృష్టిలో తట్టి ఎట్లా లేపగలడు? లేపలేడు కదా. అవునండి. ఇంకొకరు ఉన్నారు ఇప్పుడు మనం రాజకీయాలు విన్నప్పుడు భయంకరమైన కళలు, ఇంకొకరు తడితే లేస్తాం. అవును. అలాగే అవతారుడు చాలా చెంది ఉన్నాడు కనుక తను లేపలేడు. అవును అవునండి. అందుకే మళ్ళీ కుదుపేర్చు చైతన్యం కలిగినటువంటి సద్గురువు ఎవరైతే ఉన్నారో అవును వారు తట్టి లేపుతారు. కరెక్ట్ అండి, వాళ్ళు తట్టి లేపుతారు. అదే అవేకనింగ్ అంటాడు, జాగృతం చేయడం అంటే అది. అవును అవునండి. నిన్న లో నాకు అవతారుడు
ఆరాధించి ఉంటాడు కనుక తను ఏమీ లేపలేడు, అవును తక్కువే లేస్తాడన్నమాట. అవును అవునండి అవును. ఎందుకంటే ఇదే మాటని మన గతంలో మెహరోపాసనలో అవతాడు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఈ మోస్ట్ సోల్స్ ఎవరైతే ఉన్నారో అత్యున్నతమైనటువంటి అంటే అత్యంత ఎక్కువ ఆత్మలు ఏం చేస్తుంటారంటే, ఇక్కడ దేవుడు ఏమై ఉంటాడు అంటే ఇక్కడ మాత్రము దేవుడు దేహమయ్యాడు. అది మన గతంలో చెప్పాడండి సులోచనమ్మ గారు. ఇక్కడ అంటే ఈ యొక్క స్థూల సంస్కారాలకు లోబడినటువంటి ఒక ఇందులో దేవుడు ఏమయ్యాడు అంటే దేహం అయ్యాడు. అందుకే మోస్ట్ సోల్స్కి దేహమే సర్వస్వం. వాళ్ళకి ఆత్మ భగవంతుడు ఏదైనా ఉంది అంటే అది వాళ్ళ దేహాలే, ముఖ్యంగా స్థూల దేహాలు. ఇంకా తర్వాత వెళ్ళేసరికి సూక్ష్మ సంస్కారాలు అనేది ఖర్చు అవడం మొదలు పెడితే అక్కడ దేవుడు ప్రాణమయ్యాడు. అక్కడి నుంచి సూక్ష్మ సంస్కారాలు ఖర్చు పెట్టడం మొదలైతే అక్కడ దేవుడు ఏమయ్యాడు, మనసు అయ్యాడు. ఇంకా చివరిగా అయ్యేసరికి ఏమవుతుంది, సంస్కార రహితమైనప్పుడు అక్కడ దేవుడు ఏమయ్యాడు, దేవుడయ్యాడు అన్నాడు అవుతాడు. మీరు అన్నట్లుగానే, మీరు చెప్పినట్లుగా ప్రతి చోట ఆ బాబాని ఒక్కొక్క చోట ఒక దాన్ని అనుభవిస్తున్నాడు. మీరు అన్నట్లు చీమలో చీమగాను, ఒక దోమలో దోమగాను, ఒక ప్రాణిలో ఒక ఏనుగులో ఏనుగుగాను, మనిషిలో మనిషిగాను ఆడు బంధితుడు అయ్యాడు. అదే స్పష్టంగా చెప్పాడు మన గతంలో కూడా ఒక మాట, నాలో నేను స్వేచ్ఛగా ఉన్నాను కానీ నేను మీలో మాత్రం బంధితుడయ్యాను అని అవుతాడు. మీలో బంధితుడుగా ఉన్నాను. బంధితుడు అంటే ఏంటి, సంస్కారాలకి లోబడుతున్నంత వరకు, సంస్కారపూరితంగా ఉన్నంత వరకు ఈ బంధనం అనేది నాకు స్వేచ్ఛని ప్రాప్తింప చేయదు. కాబట్టి నీలో ఉన్నటువంటి నేను స్వేచ్ఛని పొందాలి అంటే నువ్వు సంస్కార రహితం అయితే తప్ప నేను నీలో కూడా స్వేచ్ఛగా ఉండలేను. అప్పుడు నువ్వు నేను మనము కాదు ఒక్కరమే. ఆ మాట అర్థమా, వెనక అవతాడు చెప్పిన అంతరార్థం అదేనండి సులోచనమ్మ గారు. నేను నువ్వు మనము కాదు ఒక్కరం అన్నాడు. ఇలా ఈ విధంగా చేయగలిగితే నాలో నేను స్వేచ్ఛగా ఉన్నాను, నాకు స్పష్టమైన అవగాహన ఉంది, నాకు ఎరుక ఉంది, కానీ నీలో మాత్రం బంధితుడుగా ఉన్నాను. కాబట్టి ఆ బంధితుడుగా ఉన్నటువంటి నన్ను స్వేచ్ఛాపరుడం చేయాలి అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని, చివరి పని అంటూ ఏదైనా ఉంది అంటే అది సంస్కార రహితం చేసుకోవాలి. సంస్కార రహితం చేసుకోకుండా సంస్కార పూరితంగా ఉన్నప్పుడు ఏమవుతోంది, నువ్వు వచ్చిన ప్రతి జన్మలో కూడా నీలో నేను ఎప్పుడు బంధితుడుగానే ఉంటాను. ఆ బంధితుడుగా ఉన్నంత వరకు నువ్వు నన్ను నీ అజ్ఞానం చేత బాధలు పెడుతూనే ఉంటావు. నువ్వు గడిపేటువంటి అజ్ఞానమైన జీవితం ద్వారా నాకు విషాదాన్ని మిగులుస్తావు. ఇది అవతారుడు యొక్క బాధ. అందరూ అర్థం బిడ్డలుగా ఆయన ఒక తండ్రిని అర్థం చేసుకోవాల్సినటువంటి పద్ధతి ఏదైనా ఉంది అంటే ఈ పద్ధతులు అర్థం చేసుకుంటే ఆయన యొక్క తత్వం కానీ ఆయన అవతరణకి కానీ ఒక అర్థం పరమార్థం అనేది నెరవేరుతుంది. ఈ జన్మ ఇచ్చినందుకు కూడా, ఆయన శ్రమించి ఈ జన్మనిచ్చినందుకు కూడా మనందరి జీవితాలకు కూడా ఒక అర్థము పరమార్థం అనేది నెరవేరుతుందండి సులోచనమ్మ గారు. అదే అండి, జై గారు మాట. ఇంకెవరన్నా ఉన్నారండి? ఓకేనండి, అయితే రైట్. క్లారిఫికేషన్స్ మనకి కంప్లీట్ అయితే అవతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.